ప్రభుత్వ విప్ జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పైన వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డిపై అవాకులు జవాబులు పేరితే సహించలేదని వైసీపీ శ్రేణులకు ఆయన హెచ్చరించాడు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి వెనుకచాటుగా గొడ్డలిపోటు వేసేవాడు. మామూలుగా అందరి ముందు సౌమ్యుడనే వాడుక ఉంది. కానీ ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడుతూ ఆది లేదు సోది లేదు అని చెప్పి అనడం, స్వయం పట్టినాడు, నేను దేవుడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మా కార్యకర్తలు కూర్చుంటారని అనడం చాలా హేయమైన పరిస్థితి. సౌమ్యునిగా అనిపించుకున్న నువ్వు వెన్నుపోటు గొడ్డలిపోటుకు ఆద్యుడివైన నువ్వు ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. వారి ఏదో మీ కార్యకర్తలు ఏదో మీ చెంచాగాళ్ళు కొంతమంది నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. భారతదేశ రాజకీయాలు ఏమి అవగాహన ఉందని చెత్తనాయలు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలో అతి ఎక్కువ మంది సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ. దాదాపు ఏ రాజకీయ పార్టీకి ఇంతమంది సభ్యులు లేరు. దాదాపు 14 కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే ఈ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అని చెప్తున్నారు, బుద్ధి ఉందా మీకు? పోయిన 2019 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మీరు గెలిచారా? 151 అసెంబ్లీ సీట్లు మీకు వచ్చాయా? కాబట్టి బుద్ధి ఉండి మాట్లాడాలి ఎవరైనా కూడా. ఇకపోతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈ దద్దమ్మలు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా? పోయిన ఎన్నికలలో, పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పులివెందుల్లో ఏం ప్రజాస్వామ్యం పాటించారో అందరికీ తెలుసు. ఈడ మున్సిపల్ నామినేషన్ సెంటర్ దగ్గర మీరు 200-300 మందిని జనాలను పెట్టి, రౌడీలను పెట్టి, ఏ పార్టీ వాళ్ళు ఎవరు కూడా నామినేషన్కి రాకుండా చేసిన పరిస్థితిని మీరు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి వెధవ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మీకు అంత అర్హత ఉందా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత? అసలు ఈ జిల్లాలోనే మొత్తం జెడ్పీటీసీలన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు. కనీసం పులివెందుల అసెంబ్లీలో ఒక వార్డు మెంబర్ కూడా వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా, నిలబడకుండా చేసి మీరు మొత్తం కైవసం చేసుకున్నారు. ఈ ప్రజాస్వామ్య విలువ మీకు ఆ రోజు తెలియదా? అంటే ఏదైనా మాట్లాడితే మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను వాళ్ళ పేర్లు ఎత్తను, అంత పరిస్థితి కూడా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వాళ్ళ పేరు మాట్లాడే పరిస్థితి కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే నిన్న నాకు చాలా బాధ వేసింది. బీహార్లో అంట ఏ బుద్ధి ఉందే కొద్దిగా? ఈ జగన్ అట్లే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి 150 సీట్లు తెచ్చుకొని 5 ఏళ్ళు అరాచకము అవినీతి చేసి ఎట్లా మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి 11 సీట్లకే ఎందుకు పోయినాడు? మీ దగ్గర ఆ శక్తి ఉంటే మళ్ళీ ఒకసారి రావాల్సింది ట్యాంపరింగ్ చేసి. అంటే బుద్ధి లేని మాటలు ఎప్పటికి కూడా మాట్లాడద్దు. ఇకపోతే ఆదినారాయణ రెడ్డి గారి ఏదో దందాలు, లేకపోతే ఫ్లైయాస్కు సంబంధించిన విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ పులివెందుల్లోనే నేను చెప్తా విషయాలు. పులివెందుల్లో ఆదర్శ మున్సిపాలిటీ అని చెప్పి 650 కోట్లు మంజూరు చేశారు. మంజూరు చేసి కార్యకర్తలకు ఇచ్చే సందర్భంలో పనులు 7% మీరు లంచాలు తీసుకోలేదా? ఇప్పుడు కూడా ప్రమాణం చేయొచ్చు మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 7% మీరు లంచాలు తీసుకొని కార్యకర్తలకు పనులు కేటాయించిన పరిస్థితి చూశాం గతంలో. అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డి అనే వ్యక్తిని ముందు పెట్టి మీరు ఏదైతే
వేములలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టిఫిన్ వెరైటీస్ సంబంధించిన గనిలో మీరు దొంగచాటుగా ఇలా భూమికి పైన ఒక వేరే దాంట్లో నుంచి టిఫిన్ వెరైటీస్లోకి మీరు దూరి అడ్డం మీరు ఎంత గనిని మీరు కొల్లగొట్టారో తెలుసు. దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే ముగ్గురాయిని మీరు దొంగలించారు. ప్రతి నెల మీ వాటా 20 లక్షలు వచ్చిందా లేదా మీరు నమ్మే యేసు ప్రభు మీద ప్రమాణం చేసి చెప్పాలా. అదేవిధంగా ఇంకో ఆయనకు 10 లక్షలు నెలకు వచ్చిందా లేదా. మీరు భయంకరమైన యేసుక్రీస్తు భక్తులు. మీరు ఆ చర్చిలోనే ప్రమాణం చేయాలి. మేము ఇది చేయలేదంటే. అవేల్పుల రామలింగారెడ్డిని నడబెట్టుకొని మీరు ఎంత దోపిడీ చేశారో తెలుసు. పులివెందుల ప్రజలకందరికీ కూడా తెలుసు. ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా భారతదేశం అంటే, భారతీయుడంటే, ఇండియన్ అంటే కాలర్ ఎగిరేసే పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు జమ్మలమడుగు ఎంత ధైర్యం అయ్యా నీకు, జమ్మలమడుగు పోయి దేవుడు ఆదినారాయణ రెడ్డి ఇంటికాడికి పోయేదానికి. మీరు మొన్న ఎలక్షన్లో తోక ముడిచి పోలీసులు అరెస్ట్ చేశారని, ఏజెంట్లను కూర్చోబెట్టలేదని మీరు గతంలో చేసిన కర్మఫలం అనుభవించారు. గతంలో చేశారు. ఎక్కడ కూడా నామినేషన్ లేకుండా, ఎక్కడ కూడా వేస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి గంజాయి కేసులు పెట్టారు. ఏదో చీనీ చెట్లు నరికిన కేసు పెడతామని చెప్పి అందరినీ విత్డ్రా చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే బుద్ధి ఉండాలా మాట్లాడేదానికి. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఈరోజు ఈయన చెప్తున్నాడు భారతదేశంలో తిరుగుబాటు వస్తుందంట. తిరుగుబాటు ఏమన్నా ఇది నేపాల్లో తిరుగుబాటు వచ్చింది. అక్కడ అవినీతి, అక్కడ ఉండే అధికారుల అవినీతి అయితేమి, ప్రభుత్వ అవినీతి అయితేమి, మారక ద్రవ్యాల ఏదైతే దిగుమతి చేసుకొని అక్కడంతా కూడా భ్రష్టు పట్టించే పరిస్థితిలో యువకులంతా తిరుగుబాటు చేశారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఒక్క చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా వారి క్యాబినెట్లో మంత్రులు కూడా ఎక్కడ కూడా మీరు చూశారు ఎవరైనా అవినీతి మరకేమన్నా వచ్చిందా ఎవరి మీదైనా?